హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ పే వాళ్ళు ఒక కొత్త క్రెడిట్ కార్డ్ని మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. గూగుల్ పే వాళ్ళు ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతో టైప్ చేసి ఒక కొత్త క్రెడిట్ కార్డ్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ మనకు లైఫ్ టైం ఫ్రీగా అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి జాయినింగ్ ఫీజు కానీ ఎటువంటి రెన్యువల్ ఫీజు కానీ లేకుండా ఈ యొక్క క్రెడిట్ కార్డ్ పేరు వచ్చేసి గూగుల్ పే ఫ్లెక్స్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ మనకు లైఫ్ టైం ఫ్రీగా రావడంతో పాటు ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది మనకు రూపే వేరియంట్లో రావడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనం ఈ యొక్క యూపీఐ యాప్స్లో లింక్ చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మనకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఒక ఫ్లెక్స్ అనే క్రెడిట్ కార్డ్ని గూగుల్ పే వాళ్ళు అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో ఆల్రెడీ నేనైతే చేశాను. అది చూసిన వాళ్ళు చాలా మంది నన్ను అడిగారు ఈ యొక్క క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవడం కోసం లింక్ అయితే పెట్టండి అనేసి. సో దానికి సంబంధించి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో దీనికి అప్లై చేసుకోవడం కోసం మనకు లింక్ అనేది సపరేట్గా ఉండదు. మన గూగుల్ పే యాప్ ఏదైతే ఉంటుందో అక్కడే ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అక్కడి నుంచి ఒక క్రెడిట్ కార్డ్ మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేసి. ఇవన్నీ చూసే ముందు హాయ్ ఫ్రెండ్స్, నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ టీ. ఇప్పుడైతే మనం గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి ఈ యొక్క క్రెడిట్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. ఈ గూగుల్ పే ఫ్లెక్స్ క్రెడిట్ కార్డ్ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి లింక్ వచ్చేసి మనకు గూగుల్ పే యాప్లోనే ఉంటుందన్నమాట. సో ఇది మీరు చూడాలనుకుంటున్నట్టయితే ముందుగా మీ యొక్క గూగుల్ పే యాప్ ఏదైతే ఉందో ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో కింద కనుక చూసుకున్నట్లయితే మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. హోము, అలాగే యూ, మధ్యలో మనీ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ మనీ అన్న ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి ఏదన్నా కొత్తగా ఆఫర్లు వచ్చినట్లయితే ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఫ్లెక్స్ బై గూగుల్ పే ఈ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే మనకు ఈ యొక్క ఫ్లెక్స్ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి ఆప్షన్ అనమాట. సో ఇక్కడే మనం ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడం కోసం ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గూగుల్ పే క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి పవర్డ్ బై యాక్సిస్ బ్యాంక్ రూపే. ఈ యొక్క ఫ్లెక్స్ క్రెడిట్ కార్డ్ అనేది మనకు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతో ఈ యొక్క గూగుల్ పే వాళ్ళు టైప్ చేసి తీసుకొచ్చినటువంటి కార్డు. ఇది వచ్చేసి రూపే వేరియంట్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది రూపే కార్డు కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ పేలోనే ఇది లింక్ అయిపోతుంది. ఇది లింక్ అయిపోయి ఇక్కడి నుంచి కనుక యూజ్ చేసినట్లయితే మనకు ఎక్స్ట్రా ఆఫర్స్ కూడా ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ మీరు తీసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఎటువంటి జాయినింగ్ ఫీజు, రెన్యువల్ ఫీజు ఉండదు. లైఫ్ టైం ఫ్రీగా రావడం జరుగుతుంది. దానితో పాటు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది మనకు ఎక్స్ట్రా రివార్డ్స్, బెనిఫిట్స్ అంటే ఇవి కూడా ఉంటాయన్నమాట. ఇవి ఎలా ఏంటి అనేసి కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో ఆల్రెడీ చేశాను అన్నాను కదా, లింక్ డిస్క్రిప్షన్స్ అని చూడండి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే గెట్ డిజిటల్ కార్డ్ ఇన్స్టెంట్లీ, ఎర్న్ రియల్ రివార్డ్స్, రీపే ఇన్ ఫ్లెక్సీ ఈఎంఐస్. సో ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే దీని గురించి ఇంకొంత తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే దీన్ని స్క్రోల్ చేసుకుంటూ కిందకి రండి. ఫ్రీ ఫర్ ఎవర్, పే ఎనీవేర్ ఆన్ యూపీఐ ఫ్రమ్ కిరానాస్ టు మాల్స్, ఎనీథింగ్ బిగ్ స్మాల్, నో హిడెన్ ఛార్జెస్. సో ఇక్కడ వచ్చేసి ఈ హిడెన్ ఛార్జెస్ ఉండవు అని చెప్తుంది యూపీఐ పేమెంట్స్ కనుక చేసుకున్నట్లయితే. అలాగే వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా వేరే క్రెడిట్ కార్డ్స్లో కనుక చూసుకున్నట్లయితే రివార్డ్స్ అనేటివి ఇస్తూ ఉంటారు అనమాట, రివార్డ్ పాయింట్స్ అనేటివి. దాన్ని ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఆ రివార్డ్ పాయింట్స్ని వీళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టార్స్ అనేసి అంటారు అనమాట. అప్ టు 8 స్టార్స్ ఫర్ 500 అనేసి ఉంది. ఈ యొక్క స్టార్ వాల్యూ ఎంత అంటే 20 పైస్ అనమాట. అంటే మీకు 5 స్టార్స్కి వచ్చేసి 1 రూపీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇందులో ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే దీన్ని స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే గెట్ వెల్కమ్ రివార్డ్ వర్త్ 500 ఉంటుంది. 500 రూపీస్ వర్త్ ఉన్నటువంటి వెల్కమ్ రివార్డ్ అనేది మీకు రావడం జరుగుతుంది. అందులో 250 రూపీస్ గిఫ్ట్ వచ్చర్ ఉంటుంది. 250 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి రివార్డ్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే కింద కనుక చూసుకున్నట్లయితే జాయిన్ వెయిట్ లిస్ట్ అనేసి చూసారా, దీన్ని అయితే మీరు ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కనుక ఓకే చేసుకున్నట్లయితే వెయిటింగ్ లిస్ట్లో మీరైతే జాయిన్ అవుతారు. ఇది జాయిన్ అయిన తర్వాత ఇప్పుడిప్పుడే ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్కి సంబంధించినటువంటి ఒక్కొక్కరికి ఆఫర్స్ అనేవి వస్తుంటాయి అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని కనుక జాయిన్ లిస్ట్లో, వెయిటింగ్ లిస్ట్లో కనుక జాయిన్ అయినట్లయితే ఈ యొక్క ఆఫర్ అనేది మీకు త్వరగా రావడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని ఇక్కడ నుంచి జాయిన్ వెయిట్ లిస్ట్లో అయితే చేయండి. జాయిన్ ద వెయిట్ లిస్ట్ టు గెట్ నోటిఫైడ్ వెన్ యూ కెన్ అప్లై. సో ఇక ఈ విధంగా మనం కంటిన్యూ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయితే చేయండి. కొంతమంది అయితే నన్ను అడిగారు ఈ యొక్క కార్డ్కి ఏ విధంగా జాయిన్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి లింక్ ప్రొవైడ్ చేయండి అని. సో మనకి లింక్ అనేది సపరేట్గా రాదు. ఈ యొక్క గూగుల్ పే యాప్ ఏదైతే ఉందో ఇందులోనే మనకు ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ యొక్క వెయిటింగ్ లిస్ట్లో కనుక జాయిన్ అయినట్లయితే మీకు ఆఫర్ వచ్చినప్పుడు వాళ్ళే మీకు ఒక నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఆ విధంగా వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ ఈ యొక్క కార్డ్ అనేది ఇక్కడ నుంచి అప్లై చేసి తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఈ యొక్క గూగుల్ ఫ్లెక్స్ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా గూగుల్ పే యాప్లో వచ్చినటువంటి ఈ యొక్క ఫ్లెక్స్ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్.
ఈ యొక్క క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అనేవి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాయన్నమాట. మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి. ఈ యొక్క కార్డుకి అప్లై చేసుకోవడం కోసం ఆప్షన్ అనేది మీకే ముందుగా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.